రాబోయేదంతా కూడా వేసవికాలం మనందరికీ తెలుసు. వేసవికాలం అంటేనే మనందరికీ ప్రధానంగా గుర్తొచ్చేది విద్యుత్తు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి జమానాలో ఏడాదికి 2 సార్లు చొప్పున దాదాపుగా 5 ఏళ్లలో 11 సార్లు జగన్మోహన్ రెడ్డి అయితే బాదుడు చేశాడు. బట్ ఆ రోజు కూటమి ప్రభుత్వం ఒక మాట చెప్పింది, విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం అయితే రాబోయే ఏడాది విద్యుత్ సంస్థలకు సంబంధించి ₹1 కూడా ₹1 కూడా ఏ విభాగం మీద కూడా పెంచటం లేదని చెప్పి చెప్పడం అయితే జరిగింది. దీనికి సంబంధించి టారిఫ్లను అయితే నిన్న విడుదల చేయడం జరిగింది. వాస్తవానికి 5 ఏళ్ల తరువాత ఒక్క విభాగం మీద కూడా ₹1 పెంచకుండా విడుదల చేసినటువంటి మొదటిది ఇదే. అంటే జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రతిసారి కూడా టారిఫ్లను పెంచడం, ప్రజల నెత్తి మీద రుద్దటం, టారిఫ్లు పెంచడం, ప్రజల నెత్తి మీద రుద్దటం. బట్ ఫస్ట్ టైం ఉన్న టారిఫ్లే తప్ప ₹1 కూడా పెంచలేదు. వాస్తవానికి కూటమి ప్రభుత్వానికి 12,600 కోట్ల రూపాయలు దాదాపుగా నష్టం వస్తుంది. అంటే విద్యుత్తు ఉత్పత్తికి వచ్చే డబ్బులకి అయ్యే ఖర్చుకి మధ్య 12,000 కోట్ల రూపాయలు వ్యత్యాసం ఉంది. ఆ వ్యత్యాసం మొత్తాన్ని వాస్తవానికి రాష్ట్ర ప్రజల నెత్తి మీద రుద్దాలి అంటే టారిఫ్లు పెంచాలి. కానీ చంద్రబాబు గారు ఎట్టి పరిస్థితుల్లో ప్రజల మీద పైసా భారం కూడా పెంచడానికి వీల్లేదని చెప్పారు. సాధారణంగా ఏంటంటే 200-300 యూనిట్లు వాడే వాళ్ళకి తగ్గించి అక్కడ నుంచి ఎక్కువ వాడే వాళ్ళకి బాధేస్తారు. బట్ ఏ విభాగం మీద కూడా పైసా పెంచాల. మరి ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? 12,000 కోట్లు అంటే చంద్రబాబు గారు నేను భరిస్తానని చెప్పాడు. ఆయన కూటమి ప్రభుత్వం భరిస్తానంది. వాస్తవానికి ఎవరో ఒకరు భరించాలా, లేకపోతే డిస్కిమిల్ నష్టాల్లో వెళ్ళిపోతాయి. అయితే ప్రజలు భరించాలి, లేదా ప్రభుత్వం భరించాలి. కానీ కూటమి ప్రభుత్వం ఏం చెప్పింది? ఆ 12,000 కోట్ల రూపాయలు మేము భరిస్తాం తప్ప రాష్ట్ర ప్రజల మీద రూపాయి కూడా భారం వేయదు, రూపాయి కాదు ₹1 కూడా భారం వేయొద్దని చెప్పింది. అన్నట్టుగానే నిన్న కమిటీ అయితే టారిఫ్లను అయితే విడుదల చేయడం జరిగింది. ఏ విభాగం మీద కూడా ₹1 కూడా పెంచకుండా యథావిధిగా పాత విధానాలతోనే విడుదలైతే చేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు మనం చూసాం, సాక్షిలో కానివ్వండి, వైసీపీ నాయకులు కానివ్వండి, చంద్రబాబు నాయుడు బాదురు రేట్లు పెంచడానికి సిద్ధమైపోయాడు, ప్రజల నెత్తి మీద భారం అని చెప్పి విపరీతమైన రాతలు రాశారు. మరి అదే సాక్షిలో రాయాలి, చంద్రబాబు నాయుడు పైసా కూడా పెంచకుండా 5 ఏళ్ల తరువాత తొలిసారిగా టారిఫ్లు విడుదల చేశారని చెప్పాలి. ఎందుకంటే వైసీపీ హయాంలో 11 సార్లు పెంచారు విద్యుత్ ఛార్జీలు. వైసీపీ హయాంలో 11 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. పెంచిన ప్రతిసారి ₹1 పెంచినా ఎంత పెంచారో మీరు ఆలోచించండి. పెంచిన ప్రతిసారి ₹1 పెంచారు, 30 పైసలు 40 పైసలు పెంచుంటే మీకు మొత్తంగా 5 ఏళ్లలో ఎంత పెంచుంటారో మీరు ఆలోచించండి యూనిట్కి. కానీ కూటమి ప్రభుత్వం పైసా కూడా మీ మీద భారం వేయాల. 12,000 కోట్ల రూపాయలు నష్టం వస్తే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా మేము భరిస్తాం తప్ప ప్రజల మీద భారం వేయొద్దని చెప్పారు చంద్రబాబు గారు. సరే, డిస్కమ్లకి ఏముంది, ఎవరు భరిస్తే ఏముంది, వాళ్ళకైతే ప్రజలు భరించాలి, లేకపోతే ప్రభుత్వం భరించాలి. ప్రభుత్వం మేము భరిస్తానంది కాబట్టి ప్రజల మీద భారం వేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. పైగా రాబోయే వేసవికాలంలో విద్యుత్ కోతలు ఎక్కడా ఉండకూడదు, ఎక్కడ విద్యుత్ అంతరాయం ఉండకూడదు, దానికి ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం ఇప్పుడే హెచ్చరించడం జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, పవర్ హాలిడే ప్రకటించి పరిశ్రమలకు ఆ విద్యుత్ నెలకి ఇచ్చాడు. అప్పట్లో విద్యుత్ ఉత్పత్తి చేయలేక. అంటే ఇళ్లలో కరెంట్ రావాలంటే పరిశ్రమలు ఆగిపోవాలా. వారానికి 2 రోజులు వాళ్ళకి హాలిడే, పవర్ హాలిడే, పరిశ్రమలు గోల పెట్టేసినాయి. సో అలాంటి పరిస్థితి ఇప్పుడు రాకూడదని కూడా చంద్రబాబు గారు అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. మీకు గుర్తుందో లేదో 2019 ఎన్నికల సమయంలో కూడా చంద్రబాబు గారు ఒక మాట చెప్పారు, అవసరమైతే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాం తప్ప ఎట్టి పరిస్థితుల్లో పెంచబోము అని చంద్రబాబు గారు చెప్పారు. సరే, అప్పుడు ప్రజలు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలనుకున్నారు, గెలిపించారనుకోండి. ఫలితంగా 11 సార్లు బాదాడు. 1 సారి 2 సార్లు కాదు, 11 సార్లు బాదాడు. కానీ చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం మొన్న ఎన్నికల్లో కూడా అవసరమైతే ₹1 తగ్గిస్తాం తప్ప ₹1 కూడా మేము పెంచమని చెప్పి మొన్న ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవం. వాస్తవానికి చెప్పినంతకైనా సరే ఇప్పుడున్న నష్టం ప్రకారం కనీసం ఒక్కొక్క విభాగం మీద 5 పైసలు 10 పైసలైనా పెంచాల్సింది. కానీ చంద్రబాబు గారు మాటకు కట్టుబడి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి ₹1 కూడా పెంచకుండా ఆ భారం ప్రభుత్వం భరిస్తూనే ఈరోజు ప్రజల మీద భారం లేకుండా చేశారు. ఇది చిత్తశుద్ధి అంటే, ఇది మాట మీద నిలబడటం అంటే. వాస్తవానికి చంద్రబాబు గారు పెంచినా మనం చేసేది ఏమి ఉండదు, ఆయన మాట తప్పాడు అనుకోవడం తప్ప. కానీ చంద్రబాబు గారు ఎక్కడా కూడా ప్రజల మీద భారం వేయడానికి ఒప్పుకోవాలా. చెత్త పన్ను రాగానే చెత్త పన్ను తొలగించారు కదా,
ఆయన ముఖ్యమంత్రి అవ్వకముందే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే ఎక్కడా కూడా చెత్త పన్ను విడుదల చేయొద్దని గెలిచిన వెంటనే ఆదేశించారు మున్సిపల్ అధికారులు. సో కాబట్టి అంటే కూటమి ప్రభుత్వం ప్రజల మీద ఎట్టి పరిస్థితుల్లో భారం వేయదలుచుకోలేదు. ఇది కష్టమైన నష్టమైన ప్రభుత్వమే భరిస్తుంది తప్ప ప్రజల మీద ఆ భారం పడకూడదనేది కూటమి ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. దానిలో భాగంగానే విద్యుత్ ఛార్జీలు కూడా పెంచలేదు. చూడండి, ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెరగవు, పెంపు లేకుండానే నూతన టారిఫ్, డిస్కిమ్ల ఆదాయ లోటు 12,632 కోట్లు. ఈ మొత్తాన్ని సబ్సిడీగా భరించనున్న ప్రభుత్వం. అంటే పేద ప్రజలకు సబ్సిడీనే, అది ప్రభుత్వానికి భారం. అయినా పర్లేదు మేము భరిస్తామని చెప్పింది. నూతన టారిఫ్లను ప్రకటించిన ఏపీఎస్ఆర్సీ చైర్మన్ ఎవరైతే రామ్ సింగ్ ఉన్నారో ఆయన అయితే నిన్న ప్రకటించారు. అది టారిఫ్లను విడుదల చేస్తున్నటువంటి ఫోటోనైతే మనం చూడొచ్చు. సో విద్యుత్ వినియోగదారులకు మండు వేసవిలో కూటమి ప్రభుత్వం చల్లని కబురు చెప్పింది. విద్యుత్ షాక్ల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించింది. 5 ఏళ్ల తర్వాత తొలిసారిగా అన్ని కేటగిరీల వినియోగదారుల పైన పైసా భారం వేయకుండా టారిఫ్ను ప్రకటించింది. దీంతో పాటు అదనపు వెసులుబాట్లు కూడా కల్పించింది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంది. డిస్కిమ్ల ఖర్చులు ఆదాయాల మధ్య 12,632 కోట్ల రూపాయలు సబ్సిడీగా భరించేందుకు ప్రభుత్వం అయితే అంగీకరించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నూతన విద్యుత్ టారిఫ్లను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఇన్ఛార్జ్ చైర్మన్ అయినటువంటి రామ్ సింగ్ అయితే గురువారం తిరుపతిలో అయితే విడుదల చేశారు. సో 5 ఏళ్ల తరువాత తొలిసారిగా రాష్ట్ర ప్రజలు ఒక్క పైసా భారం లేకుండా విద్యుత్ ఛార్జీలు కట్టబోతున్నారు. ఇప్పటి వరకు ప్రతి టారిఫ్లో కూడా విద్యుత్ ఛార్జీల పెంపే తప్ప ఎక్కడ తగ్గించలేం. మీకు గుర్తుందో లేదో, విద్యుత్ ఛార్జీల్లో మీకు కొత్త ఛార్జీలన్నీ కూడా అందులో వేసేవాళ్ళు. ఏదేదో ఛార్జీల పేరుతో బాధేసేవాళ్ళు. ప్రజలు గొగ్గోలు పెట్టేశారు. పోనీ బాధటమే కాదు, కరెంటు బిల్లు ఎక్కువ వస్తే మళ్ళీ పథకాలు బీకేశారు. ఇటు కరెంటు బిల్లు ఎక్కువ కట్టడం ఒక దాంట్లో అనుకుంటే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది కాబట్టి పథకాలు బీకేశారు. కరెంటు బిల్లు ఎక్కువ ఎందుకు వచ్చింది? నువ్వు 10 సార్లు 20 సార్లు టారిఫ్లు పెంచితే ఎక్కువ రాక తక్కువ వస్తుందా? నువ్వు 50 యూనిట్లు కాల్చినా ఎక్కువ వస్తుందా, 100 యూనిట్లు కాల్చినా ఎక్కువ వస్తుంది. పైగా యూనిట్లు మెజర్మెంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి మార్పులు చేశాడు. సో కూటమి ప్రభుత్వం మాత్రం ప్రజల మీద ఒక్క పైసా ఏ విభాగంలో కూడా ఇలా సాధారణంగా 400-500 యూనిట్లు వాడేవాళ్ళు, కొంచెం ఏసీలు వాటిని ఎక్కువ వాడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు కట్టగలిగే స్తోమత ఉంటుంది. కానీ వారి మీద కూడా రూపాయి భారం వేయలేదు, ఎక్కడా పైసా భారం వేయలేదు. ఓవరాల్గా ఏ విభాగంలో కూడా పైసా భారం లేకుండా టారిఫ్ను ప్రకటించటం 5 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి. గతంలో వీళ్ళే టారిఫ్లను, ఎందుకంటే ప్రభుత్వం భరించేది కాదు. ఇప్పుడు చంద్రబాబు గారు 12,000 కోట్లు నేను భరిస్తాను అన్నాడు కాబట్టి వీళ్ళు పైసా పెంచకుండా టారిఫ్లు విడుదల చేశారు. అదే చంద్రబాబు గారు నా వల్ల కాదంటే ఏం చేస్తారు? ఈ 12,000 కోట్లను ప్రజల నెత్తి మీద రుద్దేస్తారు. దానికి యూనిట్కి 10 పైసలు పెంచాలా, 20 పైసలు పెంచాలా అనేది దాన్ని బట్టి లెక్క కట్టి వాళ్ళ నెత్తి మీద రుద్దేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం భరిస్తుంది కాబట్టి వాళ్ళకి వేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ రెండింటికి మధ్య ఖచ్చితంగా ఎప్పుడు లోటు ఉంటుంది, డిస్కమ్లో ఎప్పుడు ఖచ్చితంగా లోటు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఆ లోటు నేను భరించాలని ప్రజల నెత్తి మీద పడేయనేవాడు. ప్రజల నెత్తి మీద పడేయంటమే ఆలస్యం, వెంటనే విద్యుత్ ఛార్జీలు పెంచేసేవాడు. అందుకనే కదా 11 సార్లు పెంచింది. 5 ఏళ్లలో 11 సార్లు పెంచారు. జగన్మోహన్ రెడ్డి జమానాలో విద్యుత్ ఛార్జీలు దారుణంగా పెరిగాయి. ఇది బహిరంగ సత్యం. 2019కు ముందు మీ విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయి, 19 తర్వాత ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచించుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో పెంచబట్టి వచ్చిన ఛార్జీలే. బట్ కూటమి ప్రభుత్వం మాత్రం ఒక్క పైసా పెంచలేదు. 2019లోనూ చంద్రబాబు గారు చెప్పారు, 2024లో కూడా చెప్పారు. చంద్రబాబు గారు చెప్పిన మాట ప్రకారం, సరే 19 అంటే ఆయన ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి చేసేదేమీ లేదు. 2024లో ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో పైసా భారం పెంచకుండా ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజలకైతే ఉపశమనం కల్పించారు. ఖచ్చితంగా దాదాపుగా 5 కోట్ల మంది ప్రజలకు ఇది శుభవార్తే. ఎందుకంటే విద్యుత్ అనేది అందరూ వినియోగించేదే. ఇదేమి కారో బైకో కాదు, అవసరమైతే ఉంచుకోవడానికి లేకపోతే లేకపోవడానికి. ఈరోజు విద్యుత్ లేని ఇళ్ళని ఎక్కడా లేవు, దీపాలు అనేవి సాధారణంగా ఎక్కడా లేనే లేవు. కాబట్టి అందరికీ ఉపయోగపడే అంశము చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.